హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవి. ఇది మన యూట్యూబ్ ఛానల్ ఆర్పీ టెక్ బేసిక్స్. ఈ రోజు మనం కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించిన కొన్ని బేసిక్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం ఓఎస్ఐ మోడల్ అండ్ టీసీపీ ఐపీ మోడల్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం టాపిక్ లోకి వెళ్లే ముందు సింపుల్ కొరియర్ డెలివరీ మెకానిజం గురించి కొంచెం తెలుసుకుందాం. సపోజ్ మీరు ఒక ఐటెంని అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశారనుకోండి. మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ అనేది బెంగళూరు వేర్ హౌస్ నుంచి కానీ, ఢిల్లీ వేర్ హౌస్ నుంచి కానీ, ఆర్ సమ్వేర్ ఎల్స్ నుంచి కానీ మన లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ద ఐటమ్ మన లొకేషన్కి రీచ్ అయ్యాక ఇక్కడ ఉన్న లోకల్ డెలివరీ బాయ్స్ ఆ ఐటమ్ని రిసీవ్ చేసుకొని మన అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడికి డెలివరీ బాయ్స్ వచ్చేసి మనకు ఆ కొరియర్ అనేది డెలివర్ చేసేస్తారనమాట. ఇదే విధంగా ఓఎస్ఐ అండ్ టీసీపీ ఐపీ మోడల్లో డేటా అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. దీని గురించి నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా ఎలాబరేట్ గా మనం చెప్పుకుందాం. అండ్ అలాగే ఇంటర్నెట్ ఎలా స్టార్ట్ అయిందో దీని గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. ఆఫ్టర్ వరల్డ్ వార్ II కంట్రీస్ అనేది ఏం చేశాయంటే దే వాంట్ టు షేర్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఓకే, అంటే ఏంటి? కంట్రీస్ ఏం చేశాయి అంటే దే డెవలప్డ్ ఏ మెకానిజం టు షేర్ ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ అండ్ దే స్టార్టెడ్ సెండింగ్ ఏ డేటా. ఆ డేటా వచ్చేసి ఏంటంటే లాగిన్ అనే కీవర్డ్. ఇనిషియల్గా ఏమైందంటే ఎల్ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అయింది, అలాగే రిసీవ్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఓ అనే లెటర్ కూడా సక్సెస్ఫుల్గా సెండ్ అవ్వడం జరిగింది, అలాగే సక్సెస్ఫుల్గా రిసీవ్ అవ్వడం కూడా జరిగింది. బట్ ఆఫ్టర్ ఓ రిసీవ్ అయిన తర్వాత సిస్టమ్ అనేది క్రాష్ అయిపోయింది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ లాగిన్ కీవర్డ్ అనేది జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే, దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదనమాట. అందువల్ల ఈ సిస్టమ్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. అంటే మనం టీవీ ఆర్డర్ చేసాం అనుకోండి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో, ప్యాకేజ్ అనేది సరిగా లేకపోతే ఏమవుతుంది, మనం ఆర్డర్ చేసిన ఐటము డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా లాగిన్ అనే కీవర్డ్ కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లెయిన్ టెక్స్ట్, దానికి ఎటువంటి ప్రొటెక్షన్ అనేది లేదు. అందువల్ల ఏం చేశారు అంటే మళ్ళీ ఒక కొత్త మెకానిజంని డెవలప్ చేశారనమాట. ఆ కొత్త మెకానిజం ఏంటి అంటే ఓఎస్ఐ, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఇట్ ఈస్ ఏ రిఫరెన్స్ మోడల్. రిఫరెన్స్ మోడల్ అంటే ఏంటి? we need to follow the model to send a data from one location to another location. And మనకి ఇంకొకటి ఉంది TCP IP model. These are the two reference models we follow. The main difference between OSI and TCP model is OSI is a conceptual model, we are not using it. మరి అలాగైతే మనం OSI మోడల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎందుకంటే మనం హ్యూమన్స్ we need to understand how data is going from one location to another location. TCP model అనేది this is the actual model we are using currently. That's all for today. In the next video we will discuss more about OSI and TCP IP model, and also we will discuss how the data exactly flows in TCP IP model and OSI model.